సృష్టికర్త అల్లాహ్ను ఒకే ఒక్కడిగా విశ్వసించటాన్ని, సృష్టికర్తను ఒకే ఒక్కడిగా నమ్మటాన్ని ఇస్లామీయ పరిభాషలో ఏమంటారు? సృష్టికర్త ఒకే ఒక్కడు, ఒకే ఒక్క దైవం ఉన్నాడు అని నమ్మటాన్ని ఇస్లామీయ పరిభాషలో ఏమంటారు? తౌహీద్ అంటారు. ఏమంటారండి? తౌహీద్. తౌహీద్ అంటే అర్థం ఏమిటి? తౌహీద్ అంటే అర్థము ఆ సృష్టికర్తను ఒకే ఒక్కనిగా విశ్వసించటం. సుబ్హానల్లాహ్. ఈ తౌహీద్ ప్రియులారా 3 రకాలు. ఈ తౌహీద్ ఎన్ని రకాలండి? సృష్టికర్తను ఒకే ఒక్కడిగా నమ్మటాన్ని మనం 3 రకాలుగా విభజిస్తాం ప్రియులారా. మొదటిది తౌహీదే రుబూబియత్, రెండవది తౌహీదే ఉలూహియత్, మూడవది తౌహీదే అస్మా వ సిఫాత్ అనగా సృష్టికర్తను మనం అతని గుణగణాలు, అతని పేర్ల రీత్యా మనం విశ్వసించటం. ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటి మాట తౌహీదే రుబూబియత్ అంటే ఏమిటి? తౌహీదే రుబూబియత్ అనగా ప్రియులారా సర్వాన్ని సృష్టించినవాడు, సర్వాన్ని పోషిస్తున్నవాడు, భూమిని పాన్పుగా పరచినవాడు, ఆకాశాన్ని కప్పువలే నిలబెట్టినవాడు, ఆకాశం నుండి ధారాలపాతముగా వర్షాన్ని కురిపిస్తున్నవాడు, తద్వారా మనకు జీవనోపాధిగా ఫలాలను పంటలను పండింపజేస్తున్నవాడు, ఆకాశములో ఎగురుతున్న పక్షులను అవి కింద పడిపోకుండా 2 రెక్కలు చాపి తటస్థ స్థితిలో ఉండగా ఆ పక్షులను పట్టి ఉంచినవాడు, సముద్రాలను సృష్టించినవాడు, పర్వతాలను సృష్టించినవాడు, ఈ భూగోళాన్ని సృష్టించినవాడు, సూర్యుణ్ణి సృష్టించినవాడు, చంద్రుణ్ణి సృష్టించినవాడు, నక్షత్రాలను సృష్టించినవాడు, పగటిని తెస్తున్నవాడు, పగటి వెనకాతల రాత్రిని తెస్తున్నవాడు, అండము పిండము బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు ఒకే ఒక్కడు అని నమ్మటమే తౌహీదే రుబూబియత్ ప్రియులారా. ఈరోజు ప్రపంచానికి తెలియజేయాలి, అనేక మంది సృష్టికర్తలు లేరు, ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడు. సర్వమానవాళి త్రాగుతున్న నీరు ఒక్కటే, సర్వమానవాళి పీల్చుతున్న గాలి ఒక్కటే, సర్వమానవాళి కోసం ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, సర్వమానవాళి కోసం ఆకాశంలో చంద్రుడు ఒక్కడే, సర్వమానవాళి పీల్చుతున్న గాలి ఒక్కటే, సర్వమానవాళి త్రాగుతున్న నీరు ఒక్కటే, సర్వమానవాళి జీవితం గడుపుతున్న ఈ భూమండలం ఒక్కటే, సర్వమానవాళి దేహంలో ప్రవహిస్తున్న రక్తము ఒక్కటే, సర్వమానవాళిని సృష్టించిన మానవులందరి సృష్టికర్త ఒక్కడే అన్న విషయం మనం తెలుసుకోవాలి, ప్రపంచానికి తెలియజేయాలి ప్రియులారా. ఇదే తౌహీదే రుబూబియత్ సోదరులారా. మనందరి సృష్టికర్త ఒక్కడే ప్రియులారా. మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ రంగులు కలిగి ఉన్నా మనందరి సృష్టికర్త ఒక్కడే. ఆయన అల్లాహ్ అని ప్రపంచానికి పవిత్ర ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది సోదరులారా. అల్లాహ్